ఓం శాంతి. ఈరోజు ఫిబ్రవరి 4వ తారీఖు మురళి ఉంది. మురళి సారాంశము. मीठे बच्चे अपने दिल रूपी दर्पण में देखो कि अंदर में कोई भूत तो नहीं है, भूतों को निकालने का प्रयत्न करते रहो. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు మీ హృదయం అనే దర్పణంలో పరిశీలించుకోవాలి. నాలో ఎలాంటి భూతాలు లేవు కదా, ఎందుకంటే భూతాలను తొలగించుకునేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చెయ్యాలి అంటూ ఉన్నారు. బాబా వచ్చిందే మనలోని భూతాలను తొలగించడానికి. అందుకే భక్తి మార్గంలో ఏమన్నారు, భగవంతుని భూతనాథుడు అని కూడా అన్నారు. ఈ విధంగా ఏ భూతాలను బాబా తొలగించేది అంటే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు అనేటువంటి ఇలాంటి దుర్గుణాల యొక్క భూతాలను తొలగిస్తారు. అందుకే మనం పరిశీలించుకోవాలి. प्रश्न है, बाप और बच्चों के बीच संगम पर दुनिया से बिल्कुल न्यारी रस्म चलती है, वह कौन सी है? బాబా మరియు పిల్లల మధ్య సంగమ యుగంలో చాలా అతీతమైనటువంటి ఆచారం నడుస్తూ ఉంటుంది. అదేమిటి అని బాబా అడుగుతూ ఉన్నారు. బాబా మరియు పిల్లల మధ్య సంగమ యుగంలో ప్రపంచంలో ఒక అతీతమైన ఆచారం నడుస్తుంది. అదేమిటి? उत्तर है, दुनिया में बच्चे बाप को नमस्ते करते हैं, लेकिन यहाँ बाप बच्चों को नमस्ते करते हैं. ప్రపంచంలో పిల్లలు తండ్రికి నమస్కారం చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే తండ్రి పిల్లలకు నమస్కారం చేస్తూ ఉన్నారు. बाप खुद कहते हैं, मीठे बच्चे मैं तुम्हारा सेवा में आकर उपस्थित हुआ. బాబానే స్వయంగా అంటూ ఉన్నారు, పిల్లలు నేను మీ సేవార్థం వచ్చాను, మీ సేవలో ఉపస్థితుడై ఉన్నాను. తో తుమ్ బచ్చే మేరే సే భీ బడే టెహరే. కాబట్టి మనం అందరం ఎవరము అంటే బాబా కంటే ఉన్నతమైన వారిని అంటున్నారు. दूसरा मैं निरहंकारी निराकारी बाप हूँ, तो जरूर मैं पहले नमस्ते करूँगा. ఇంకా బాబా ఎవరు అంటే నిరహంకారి, నిరాకారి తండ్రి. కాబట్టి బాబానే మొదట మనకు నమస్కారం చేస్తారు. నిన్న కూడా మురళిలో విన్నాం కదా, బ్రహ్మ బాబా, శివ్ బాబా ఇద్దరు నిరహంకారి ఉన్నారు. ఎహబీ సంగంకి న్యారీ రసం హే. ఇది కూడా సంగమయుగంలో ఒక అద్భుతమైన ఆచారము అంటున్నారు. ఏంటి అంటే స్వయంగా భగవంతుడు పిల్లలకు నమస్కారం చేయడం. ఓం శాంతి. आने से पहले पहले बाप बच्चों से नमस्ते करे या बच्चे बाप को नमस्ते करे. మరి బాబా ఇక్కడికి రావడానికంటే ముందుగా తండ్రి పిల్లలకు నమస్కారం చేయాలా లేక పిల్లలు తండ్రికి చెయ్యాలా అని అడుగుతున్నారు. అయితే అక్కడ కూడా బాబా సన్ముఖంగా ఉన్న పిల్లలు అంటున్నారు, బాబా మేమే మీకు నమస్కారం చెయ్యాలి అని. కానీ బాబా అంటున్నారు, నహి, పెహలే బాప్ కో నమస్తే కర్నా పడే. సంగం యుగ్ కి రసం రివాజ్ హీ సబ్సే న్యారీ. బాబా ఏమంటున్నారు అంటే మొదట బాబానే నమస్కారం చెయ్యాలి అని అంటున్నారు. బాబా నమస్కారం చేస్తే ఇంకా ఇది సంగమయుగం యొక్క పద్ధతి, ఇది భిన్నమైనటువంటిది అంటున్నారు. ఇందులో కూడా బాబా యొక్క నిరహంకారితనం మనకు కనిపిస్తుంది. బాబాలో ఉన్నటువంటి హంబుల్నెస్ మనకు కనిపిస్తుంది. బాబా ఎంత అనంతమైనటువంటి వారు, సర్వశక్తి సంపన్నుడు, సర్వశక్తివంతుడు. కానీ అలాంటి తండ్రి విశ్వనాథుడు. కానీ బాబా పిల్లలకే నేను మొదట నమస్కారం చేస్తాను అని అంటూ ఉన్నారు. మరి మనం కూడా చెయ్యాలి కదా బాబా ప్రతి నమస్కారం. बाप खुद कहते हैं, मैं सभी का बाप तुम्हारी सेवा में आकर उपस्थित हुआ हूँ, तो जरूर बच्चे बड़े ठहरे ना. दुनिया में तो बच्चे बाप को नमस्ते करते हैं, यहाँ बाप बच्चों को नमस्ते करते हैं. गाया भी हुआ है निराकारी निरहंकारी, तो वह भी दिखलाना पड़े ना. బాబా అంటూ ఉన్నారు, ప్రపంచంలో అందరూ తండ్రికి నమస్కారం చేస్తారు, కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే తండ్రి పిల్లలకు నమస్కారం చేస్తూ ఉన్నారు. బాబా అంటున్నారు, శివ బాబా ఎంత నిరహంకారి ఉన్నారు, నిరాకారుడు మరియు నిరహంకారి ఉన్నారు. वो तो सन्यासियों के चरणों में झुकते हैं, चरणों को चूमते हैं, समझते कुछ भी नहीं. बाप तो आते ही है कलब के बाद बच्चों से मिलने. మనుషులైతే అక్కడ వేరే సత్సంగాలలో ఏంటి, సన్యాసుల యొక్క పాదాభివందనం చేస్తారు, వెళ్ళి వాళ్ళకు
కాళ్ళు మొక్కుతారు, ఈ విధంగా నమస్కరిస్తారు. కానీ ఇక్కడైతే బాబా అలా ఏమీ చేయమని చెప్పడం లేదు కదా. గౌరవంగా మనం చేతులు జోడించి నమస్కరిస్తాం కావచ్చు, అంతేగాని బాబాకు కాళ్ళు మొక్కడము అలా ఏమీ లేదు కదా. ఎందుకంటే శివ బాబాకు ఒక దేహం లేదు కాబట్టి అలాంటి ఆచారం ఏమీ లేదు ఇక్కడ. तुम बहुत सिकिलदे बच्चे हो इसलिए कहते हैं मीठे बच्चे तुम तक गए हो. द्रौपदी के पांव दबाए तो सर्वेंट हुआ ना. वंदे मातरम किसने उच्चारा है? बाप ने. బాబా అంటూ ఉన్నారు, పిల్లలు, మధురమైనటువంటి పిల్లలు, మీరు చాలా అలసిపోయారు కదా, కాబట్టి బాబానే వచ్చి మీ పాద సేవ చేస్తారు. ద్రౌపదికి కూడా ఇంకా అలసిపోయినప్పుడు పాదాలు నొక్కారు అని అలా కూడా భారతంలో వింటూ ఉంటాం కదా. కాకపోతే వారు అక్కడ శ్రీకృష్ణుని పరమాత్ముడిగా చూపించారు. బాబా అంటున్నారు, నేను ఒక రకంగా మీకు సేవకుడిగా వచ్చాను అంటున్నారు. బాబా వచ్చి ఏమంటున్నారు అంటే వందే మాతరం అని అంటూ ఉన్నారు. बच्चे समझते हैं बाप आया हुआ है सारी सृष्टि की बेहद की सेवा पर. सृष्टि पर कितना किचड़ा है, यह है నరక్. బాబా వచ్చారు మొత్తం సృష్టి యొక్క బేహద్ సేవ చేయడానికి. మొత్తం ప్రపంచంలో ఈ సమయంలో బాబా అంటున్నారు ఎంత కచరా ఉందో చూడండి అంటున్నారు. तो बाप को आना पड़ता है नरक को स्वर्ग बनाने. కాబట్టి బాబాకు రావాల్సి ఉంటుంది. దేనికి అంటే ఈ నరకాన్ని స్వర్గంగా తయారు చేయడానికి. बहुत दिल से आते हैं जानते हैं मुझे बच्चों की सेवा में आना है. బాబా చాలా హృదయపూర్వకంగా వస్తారు. బాబా ఒకటే చెప్తున్నారు, పిల్లలు, నేను పిల్లల యొక్క సేవార్థమే రావాలి. కలప్ కలప్ సేవామే ఉపస్థిత్ హువా. కల్పకల్పం బాబా పిల్లల యొక్క సేవలోనే ఉపస్థితులై ఉంటారు. यहाँ बैठे सभी की सेवा हो जाती है, ऐसे नहीं कि सभी के पास जाना होगा. బాబా ఒకే చోట పిల్లలందరి యొక్క సేవ చేసేస్తారు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళడం అనేది సాధ్యపడదు కదా. సారీ సృష్టి కా కళ్యాణకారి దాతాతో ఏక్ హీ హై. మొత్తం సృష్టి యొక్క కళ్యాణకారి దాత ఎవరు అంటే ఒక్క పరమాత్ముడు. ఉన్కీ బేంట్ మే మనుష్య కోయి సేవా కర్ నా సకే, ఉన్కీ హే బేహద్ కీ సేవ. మరి బాబా చేసేటువంటి సేవను ఇంకెవ్వరితో పోల్చలేము. బాబా ముందు ఇంకెవరు కూడా లేరు అంతటి గొప్ప సేవకుడు. అలా ఎవరు బేహద్ సేవ చేసేవారు లేనే లేరు. గీత్ హే జాగ్ సజనియా జాగ్. कितना अच्छा गीत है, नवयुग पर भी समझाना चाहिए. युग भी भारतवासियों के लिए ही है. ఇదెంత మంచి పాట ఉంది. మరి యుగం కూడా భారతవాసుల గురించే ఉంది కదా. ఈ నవయుగం రాబోయేటువంటిది. भारतवासियों से फिर वह सुनते हैं कि सतयुग त्रेता होकर गए हैं क्योंकि वह आते ही है द्वापर में. మరి భారతీయుల నుండి అందరు కూడా వింటూ ఉంటారు. సత్యత్రేతాయుగాల యొక్క మహిమ కూడా భారతదేశందే కదా. మరి ద్వాపర యుగం తర్వాత కదా మిగతా దేశాలన్నీ ఆవిర్భవించేవి. అందుకే భారతదేశాన్ని ఏమన్నారు అంటే అతి పురాతన ఖండం, ప్రాచీన దేశము అని అన్నారు. ఉస్మే దేవతాయే రాజ్ కర్తే తే. ఆది సనాతन देवी देवता धर्म था जो अभी नहीं है. गीता है देवी देवता धर्म का माई बाप, बाकी सब बाद में आते हैं. భగవద్గీత ఏమిటి అంటే అన్ని వేద శాస్త్రాలకు తల్లి వంటిది. ఇంకా మిగతావన్నీ కూడా తర్వాతనే వస్తాయి. तो यह हुआ प्राचीन सब धर्मों के लिए. वास्तव में एक गीता ही है मुख्य जो सबको माननी चाहिए. వాస్తవంగా ఒక్క భగవద్గీత చాలా ముఖ్యమైనటువంటిది. ఇది అందరూ కూడా అంగీకరించాలి. परंतु मानते कहाँ है? वे अपने धर्मशास्त्र को ही मानते हैं. यह तो जानते नहीं कि भगवान ने गीता कब उच्चारी. మరి బాబా అంటున్నారు అందరూ ఈ విషయాన్ని అంగీకరించడం లేదు కదా. భగవంతుడు ఏ సమయంలో వచ్చి గీతా జ్ఞానాన్ని బోధించారు అనే విషయం ఎవరికీ స్పష్టంగా లేనే లేదు. बच्चे का नाम डाल मुश्किलात कर दी है, इसलिए सिद्ध नहीं होता कि शिवरात्रि कब मनावे. మరి బాబా అంటూ ఉన్నారు ఈ విధంగా నిరాకార శివ పరమాత్ముడికి బదులుగా శ్రీకృష్ణుడి యొక్క పేరు వేసేశారు. అందువల్ల బాబా అంటూ ఉన్నారు ఈ విధంగా
తేడా అనేది జరిగింది. कभी भी श्री कृष्ण यज्ञ नहीं गाया जाता, रुद्र ज्ञान यज्ञ ही गाया जाता है. మరి ఎప్పుడు కూడా శ్రీకృష్ణ యజ్ఞము అని మహిమ లేదు కదా, కేవలం రుద్రజ్ఞాన యజ్ఞము అనే మహిమ ఉంటుంది. उनसे ही विनाश ज्वाला प्रज्वलित हुई, सो तो बरोबर देख रहे हो. మరి దాని ద్వారానే వినాశనం యొక్క జ్వాల ప్రజ్వలితమైంది. ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. आदि सनातन देवी देवता धर्म की फिर से स्थापना हो रही है, फिर यह और अनेक धर्म रहेंगे नहीं. ఆది సనాతన దేవి దేవతా ధర్మం యొక్క పునః స్థాపన జరుగుతూ ఉంది. ఇంకా వేరే ధర్మాలంటూ ఏవి కూడా ఉండవు కదా. కృష్ణ भी तब आए जब और सब धर्म ना हो. మరి శ్రీకృష్ణుడు కూడా ఎప్పుడు వస్తారు అంటే ఇంకా వేరే ధర్మాలు ఏవి లేనప్పుడే శ్రీకృష్ణుడు కూడా వస్తారు. बाकी सब आत्माएं मुक्ति धाम में रहती है, भगवान से तो सबको मिलना होता है ना. सभी बाप को सलाम करेंगे, बाप भी फिर आकर बच्चे को सलाम करते हैं. మరి భగవంతుడు కూడా వచ్చి అందరినీ కలుస్తారు, బాబా వచ్చి అందరికీ సలాం చేస్తూ ఉన్నారు. మరి పిల్లలు కూడా తండ్రికి సలాం చేస్తారు. बच्चे फिर बाप को करते हैं. इस समय बाप साकार में आया हुआ है. यहाँ तो सभी आत्माएं बाप से मिल न सके, क्योंकि कोटों में कोई ही आएंगे. మరి ఇక్కడైతే అందరూ వచ్చి బాబాను కలుసుకోలేరు కదా, కోట్లలో కొద్ది మంది మాత్రమే కలుసుకుంటారు అంటున్నారు. तो सभी भगत कब और कहाँ मिलेंगे, जहाँ से भगवान से बिछुड़े हैं वहाँ ही जाकर मिलेंगे. మరి అందరూ కూడా భగవంతుని ఎప్పుడు కలుసుకుంటారు అంటే అందరూ ఈ సమయంలో భగవంతుని నుండి వేరైపోయారు కదా, కాబట్టి వచ్చారు ఇప్పుడు మళ్ళీ తిరిగి కలుసుకోవడం కోసం. భగవాన్ కా నివాస్ స్థాన్ హే హీ పరంధామ్. మరి భగవంతుడి యొక్క నివాస స్థానం ఏంటి అంటే పరంధామం. బాప్ कहते हैं सब बच्चों को दुख से लिबरेट कर परमधाम ले जाता. బాబా ఒక్కటే చెప్తున్నారు, పిల్లలు నేను అందరినీ కూడా ఈ దుఃఖాల నుండి విడిపించి నేను లిబరేట్ చేసి పరంధామం తోడు తీసుకెళ్తాను. यह काम उनका ही है, बाप को आना ही है, पति सृष्टि को पावन बनाना. మరి ఈ పని ఎవరిది అంటే ఒక శివ బాబాది. బాబా ఎప్పుడు వస్తారు అంటే పతిత సృష్టిని పావనంగా తయారు చేయాల్సి వచ్చినప్పుడు. हेवनली गॉड फादर है तो जरूर स्वर्ग क्रिएट करेंगे ना. బాబా ఎవరు అంటే హెవెన్లీ గాడ్ ఫాదర్. మరి బాబా వచ్చి ఏం చేస్తారు అంటే స్వర్గాన్ని క్రియేట్ చేస్తారు కదా. నరక్ की స్థాపన రావణ్, స్వర్గ की స్థాపన బాప్ करते हैं. నరకం యొక్క స్థాపన రావణుడు, స్వర్గం యొక్క స్థాపన బాబా చేయిస్తారు. इनका राइट नाम है शिव बिंदु, आत्मा भी बिंदु है, भ्रुकुटी के बीच इतनी ही रह सकेगी. మరి బాబా యొక్క వాస్తవిక నామం ఏంటి అంటే సదాశివ, జ్యోతిర్బిందువు అని కూడా అంటూ ఉన్నాం. तो जैसी आत्मा है वैसा परमात्मा है, परंतु वंडर है जो इतनी छोटी सी आत्मा में 84 जन्मों का पार्ट भरा हुआ है. ఇంత చిన్న ఆత్మను అంత పెద్ద పరమాత్మ. బాబా అంటున్నారు ఆత్మ చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది, అలాగే పరమాత్ముడు కూడా రూపంలో చాలా చిన్న సూక్ష్మమైన బిందువు. కానీ పరమాత్మ మహిమలో, గుణాలలో, శక్తిలో, కర్తవ్యాల్లో పరమోన్నతుడు. కాబట్టి ఇది చాలా ఆశ్చర్యం కదా. డ్రామాలో ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల యొక్క పాత్ర ఇమిడి ఉంది. జో కభీ గిస్తా నహీ, ఫర్ ఎవర్ చల్తా రహేగా. ఇది ఎప్పుడు కూడా తరిగిపోవడం, తగ్గిపోవడం అనేది ఉండదు, నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కితనీ గుహ్య బాతే, ఇవెంత గుహ్యమైనటువంటి విషయాలు అంటున్నారు. अब मनुष्य शांति मांगते हैं क्योंकि सब शांति में ही जाने वाले हैं. कहते हैं सुख कागविष्टा के समान है. మరి మనుషులందరూ శాంతిని కోరుతూ ఉంటారు. ఏమనుకుంటారు? కాకిరెట్టతో సమానమైంది అని భావిస్తూ ఉంటారు సుఖాలను. ఎందుకంటే సన్యాసులు అలా చెప్తూ వచ్చారు కదా. अब गीता में तो राजयोग से राजाओं का राजा बनना, तो सुख कागविष्टा समान समझते उन्हों को राजा ही कैसे मिले. బాబా అంటున్నారు మరోవైపు భగవద్గీతలో ఏమన్నారు అంటే గీతా జ్ఞానం ద్వారా ఏం లభిస్తుంది అంటే రాజ్యభాగ్యం లభిస్తుంది అని.
మరి కాకిరెట్టతో సమానమైంది రాజ్యభాగ్యం అంటే మరి ఎవరికి లభించినట్లు? ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు అంటున్నారు. సన్యాసులది నివృత్తి మార్గం, ఇక్కడ బాబా చెప్పేదైతే ప్రవృత్తి మార్గము. నివృత్తి మార్గానికి ప్రవృత్తి మార్గంకి కూడా తేడా ఉంది కదా. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా తయారవ్వాలి. చారిటీ బిగిన్స్ ఎట్ होम. शिव बाबा भी कहते हैं मैं पहला इस साकार ब्रह्मा को समझाता हूँ. शिव बाबा का यह चैतन्य होम है. శివ బాబా కూడా మొట్టమొదట సాకార్ బ్రహ్మా బాబాకు ఈ విషయాలు అర్థం చేయిస్తారు. మరి శివ బాబా ఒకటే చెప్తున్నారు, ఏది మొదలు పెట్టినా అది మన నుండి, ఇంటి నుండి మొదలవ్వాలి అని. మరి శివ బాబాకు బ్రహ్మా బాబా శరీరం కూడా ఒక గృహం వంటిదే అంటున్నారు. पहले पहले यह सीखते हैं, फिर उनसे अडॉप्टेड चिल्ड्रन नंबरवार सीखते रहे हैं. यह बड़ी गुह्य बातें हैं. सदगति दाता पतित पावन खुद आकर यह सब राज समझाते हैं. ఇవన్నీ చాలా గుహ్యమైనటువంటి విషయాలు. సర్వుల యొక్క సద్గతి దాత పతిత పావనుడే స్వయంగా వచ్చి మనకి రహస్యాలన్నీ అర్థం చేయిస్తూ ఉన్నారు. ऐसे नहीं कि वहां से प्रेरणा करते हैं, वह तो यहाँ आते हैं. यादगार भी है, शिव के अनेक मंदिर है. మరి శివ బాబా ప్రేరణతోటి ఏమీ చేయించారు కదా, బాబా స్వయంగా సృష్టిపైకి వస్తారు. బాబా యొక్క మందిరాలే చాలా ఉన్నాయి కదా. खुद कहते हैं मैं साधारण ब्रह्मा तन में आता हूं. यह खुद अपने जन्मों को नहीं जानते हैं. इसमें एक की बात नहीं. బాబా అయితే మనందరికీ అర్థం చేయిస్తున్నారు, ఇందులో ఒక్కరి యొక్క విషయం కాదు కదా. सभी ब्रह्मा मुख वंशावली बैठे. ब्रह्मा मुख के द्वारा तुम ब्राह्मण रचे गए हो. మనం అందరం కూడా బ్రహ్మా ముఖ వంశావళి సంతానం ఉన్నాం. బ్రహ్మా ముఖం ద్వారా బ్రాహ్మణులను రచించడం జరుగుతుంది. तुम ब्राह्मणों को ही समझाते हैं, यज्ञ हमेशा ब्राह्मणों द्वारा ही चलता. బాబా మనందరికీ అర్థం చేయిస్తూ ఉన్నారు, యజ్ఞం కూడా ఎల్లప్పుడూ బ్రాహ్మణుల ద్వారానే నడుస్తూ ఉంటుంది కదా. उन गीता सुनाने वालों के पास ब्राह्मण तो है नहीं, इसलिए वह यज्ञ भी नहीं ठहरा. यह तो बेहद के बाप का रचा हुआ बहुत बड़ा भारी यज्ञ है. ఆ గీతను వినిపించేటువంటి వారి దగ్గర బ్రాహ్మణులు కూడా లేనేలేరు. ఇది చాలా పెద్ద యజ్ఞం ఉంది, బేహద్ యజ్ఞం ఉంది, బాబా రచించారు. ఇది చాలా పెద్ద యజ్ఞం. కబ్ సే డేగియా బడ్ చెడితే ఆయే హే, బండారా అబ్ తక్ చల్తా హీ రహతా హై. బాబా అంటున్నారు, ఇది ఎంత పెద్ద యజ్ఞము అంటే 85 సంవత్సరాల నుండి కొనసాగుతూ ఉంది ఈ యజ్ఞం. బాబా అంటూ ఉన్నారు హాస్యంగా, ఈ విధంగా ఇక్కడ వండేటువంటి పాత్రలు, మధుబన్లో చూడండి ఎంత పెద్ద పెద్ద పాత్రలు ఉంటాయి. వేలాది మందికి అక్కడ వంట తయారవుతూ ఉంటుంది. ఆ రోజు నుండి ఇప్పటి వరకు అక్కడ పొయ్యి ఆర్పడమే లేదు. అలా నిరంతరం ఈ యజ్ఞం నడుస్తూనే ఉంది కదా. जब सारी राजधानी स्थापन हो जाएगी, बाप कहते हैं तुमको वापस घर ले जाएंगे. మొత్తం రాజధాని ఎప్పుడైతే స్థాపన జరుగుతుందో అప్పుడే బాబా అంటున్నారు, నేను మిమ్మల్ని నాతో పాటు తోడు తీసుకెళ్తాను అని. ఫిర్ నంబర్ వార్ పార్ట్ బజానే బేజ్ దేంగే. ఆ తర్వాత బాబా నంబర్ వార్గా పాత్రను అభినయించడం కోసం మనందరినీ పంపించేస్తారు. ऐसे और कोई कह ना सके कि मैं तुम्हारा पंडा हूं, तुमको साथ ले जाऊंगा. ఇలా ప్రపంచంలో మరెవరైనా అనగలరా, నేను మీ యొక్క గైడ్ని, మిమ్మల్ని అందరినీ కూడా నా తోడు తీసుకెళ్తాను అని? ఎవరు కూడా అనరు అంటున్నారు. పతిత్ మనుష్యోంకో పావన్ బనాకర్ లే జాతే. పతితమైనటువంటి మనుష్యులను బాబానే పావనంగా తయారు చేసి తీసుకెళ్తారు. फिर अपने अपने धर्म स्थापन करने समय పార్ట్ బజానే ఆత్మాయే ఆనా షురూ కర్తీ హే. ఇంకా వారి వారి సమయంలో పాత్రను అభినయించడం కోసం బాబా అంటున్నారు, ఆత్మలందరూ కూడా వస్తూ ఉంటారు. అనేక్ ధరం అభి హే బాకీ ఏక్ ధరం నహీ హే, తో గీతా హే సభీ శాస్త్రోं में शिरोमणि, क्योंकि उनसे सबकी गति सद्गति होती है. కాబట్టి భగవద్గీత ఏమిటి అంటే అన్ని వేద శాస్త్రాలకు తల్లి వంటిది. భగవద్గీత ద్వారానే అందరి యొక్క గతి సద్గతి అనేది జరుగుతూ ఉంటుంది. భారత్ వాసియోं में भी ज्ञान वह लेते हैं
जो आत्माएं पहले पहले परमात्मा से अलग हुई है। మరి భారతవాసీల్లో కూడా ఎవరి జ్ఞానం మొదట తీసుకుంటారు అంటే మొట్టమొదట ఎవరైతే పరమాత్మ నుండి వేరయ్యారో పరంధామంలో ఇంకా వారే ఇప్పుడు కూడా చివర్లో ఈ జ్ఞానం మొదట తీసుకుంటారు। ఆది ఆత్మలు ఆదిలో తీసుకుంటారు। पहले पहले वह आना शुरू करेंगे नंबर वार, फिर सबको आना है। మొట్టమొదట వారే రావడం జరుగుతుంది, ఆ తర్వాత అందరూ రావాల్సి ఉంటుంది। సతో రజో తమో సేతో సబ్కో పాస్ కర్నా హై। సతో రజో తమో ఇలాంటి స్టేజెస్ నుండి అందరూ కూడా దాటాల్సిందే అంటున్నారు। अब कलब की आयु पूरी हुई है, सब आत्माएं हाजिर है, बाप भी आ गए हैं। మరి బాబా అంటున్నారు ఇప్పుడు కల్పం యొక్క ఆయుష్ పూర్తి కావస్తుంది, అందరు ఆత్మలు కూడా ఇక్కడ హాజరయ్యారు, బాబా కూడా వచ్చేశారు। हरेक को अपना पार्ट बजाना है। नाटक में सब एक्टर स्टेज पर इकट्ठे तो नहीं आते हैं। అందరు కూడా వారి వారి పాత్రను అభినయించాల్సిందే, నాటకంలో కూడా అందరు యాక్టర్స్ ఒకేసారి రాలేరు కదా। अपने टाइम पर आते हैं, बाप ने समझाया है नंबरवार कैसे आते हैं। బాబా అయితే మన అందరికీ అర్థం చేయిస్తున్నారు నంబర్ వారుగా ఎలా వస్తారు ఎలా అని। वर्णों का भी राज समझाया है, छोटी तो ब्राह्मणों की है परंतु ब्राह्मणों को भी रचने वाला कौन है। నంబర్ వారుగా బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు। మరి బ్రాహ్మణులను ఎక్కడ చూపించారు? పిలక భాగంలో చూపించారు। బాబా ఎవరు అంటే సంగమ యుగంలో వచ్చి బ్రాహ్మణ ధర్మాన్ని దేవతా ధర్మాన్ని స్థాపన చేసేవారు। శూద్రుతో నహి రచేంగే నా, చోటీ కే ఊపర్ ఫిర్ హే బ్రాహ్మణోं का बाप ब्रह्मा। బాబా వచ్చి శూద్రుల్నేమి రచించడం జరగదు। బాబా నిన్న మురళిలో కూడా చెప్పారు కదా, ఎవరైనా కూడా కొత్త ఇంటి నిర్మాణం చేస్తారు, పాత ఇల్లు కట్టుకున్నామని ఎవరు అన్నారు కదా, అలాగే బాబా వచ్చి ఉన్నతమైనటువంటి దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు। ఆ దేవతలే కాలక్రమేణా వారిలో ఉన్నటువంటి గుణాలను కోల్పోయి సాధారణంగా అయిపోతారు। కాబట్టి శూద్ర కులాన్ని రచించడం అనేది ఏమీ ఉండదు అంటున్నారు। బ్రాహ్మణులు ఉన్నతమైనటువంటి వారు, అందుకే పిలక భాగంలో చూపించారు। బ్రహ్మా కా బాప్ ఫిర్ హే శివ్ బాబా, तो तुम हो शिव वंशी ब्रह्मा मुख वंशावली। तुम ब्राह्मण सो फिर देवता बनेंगे, वर्णों का हिसाब समझाना है। మనమందరం కూడా బ్రాహ్మణులం, మనమే ఇప్పుడు మళ్ళీ తిరిగి దేవతలుగా తయారవుతున్నాం, ఇదంతా కూడా అర్థం చేసుకోవాలి। बच्चों को राय भी दी जाती है, सभी एक जैसे होशियार तो नहीं है, कोई नए के आगे विद्वान पंडित आकर डिबेट करेंगे तो वह समझा नहीं सकेंगे। బాబా అంటున్నారు కొత్త వాళ్ళ ముందు కూడా ఎవరైనా కొత్త వాళ్ళ ముందు వెళ్ళి పండితులు అలాంటి వారు డిబేట్ చేశారనుకోండి ఇంకేం అర్థం చేసుకోలేరు కదా। బాబా అంటున్నారు ఈ జ్ఞానం కూడా అర్థం చేసుకోవాలి అంటే ముందు దీన్ని గ్రహించే బుద్ధి కూడా కావాలి కదా। तो कहना चाहिए मैं तो नहीं हूँ, आप फलाने टाइम पर आना, फिर हमारे से बड़ी बहन आपको समझाएंगी, मेरे से भी तीखे है। ఇలా బాబా అంటూ ఉన్నారు। ఈ విధంగా అలాంటి గొప్ప గొప్ప వాళ్ళకి అర్థం చేయించే వ్యక్తి కూడా బాగా ఉండాలి। ఎలా అంటే మనం ఓపెన్గా చెప్పాలి, మనకు అర్థమైందే మనం వారికి తెలియజేయగలగాలి। ఒకవేళ వారు వాదించే తీరులో లేక వారు అడిగే ప్రశ్నలకు జవాబు జ్ఞానం మనలో లేదు అంటే ఇంకా మనం వారికి వినయంగా చెప్పాలి, మీరు అడిగే ప్రశ్నలకు ఎలా జవాబు చెప్పాలో నాకు తెలియడం లేదు, మీరు రండి తర్వాత ఫలానా సమయానికి, మాకంటే బాగా మీకు అర్థం చేయించగలిగే పెద్దవాళ్ళు మా దగ్గర ఉన్నారు అని ఈ విధంగా వారికి యుక్తిగా తెలియచేయాలి అంటున్నారు। క్లాస్ మే నంబర్వార్ తో హోతే హై నా, ఇస్మే దేహ అభిమాన్ నహీ ఆనా చాహియే। మరి వీళ్ళు పెద్దవాళ్ళు నేనే చెప్పాలి ఏదో ఒకటి చెప్పేస్తాము అని అలా దేహ అభిమానంలో వచ్చి చెప్పకూడదు, ఎందుకంటే సంస్థ యొక్క ఇమేజ్ పోతుంది కదా। కాబట్టి బాబా అంటున్నారు ఈ విధంగా మంచి రీతిగా వారికి జవాబు తెలియజేయాలి। नहीं तो आबरू चली जाती है, कहेंगे बीके तो पूरा समझा नहीं सकती। देह अभिमान को छोड़ रेफर करना चाहिए बड़ों की तरफ। बाबा भी कहते हैं हम ऊपर से पूछेंगे। ఇంకెలాంటి దేహ అభిమానం లేకుండా ఏమనాలి, మేము కూడా మా పెద్దవారిని అడిగి మీకు చెప్తాము, మీకు అర్థం చేయిస్తాము, లేక నేను కూడా కొత్తనే నేను కూడా ఇంకా అర్థం చేసుకోవాలి అని అలా చెప్పాలి, పెద్దవాళ్ళ వైపు రిఫరెన్స్ ఇవ్వాలి। అంతేగాని అభిమానంలో వచ్చి
వీళ్ళు అడుగుతున్నారు, అయ్యో నేను చెప్పకపోతే నన్ను తక్కువగా అనుకుంటారేమో అని అలా చెప్పకూడదు అంటున్నారు. ఏ విధంగా బ్రహ్మాబాబా కూడా ఎవరైనా తనని ఏదైనా అడిగితే బ్రహ్మాబాబా కూడా అనేవారంట, हम ऊपर पूछेंगे అని, నేను పైన శివబాబాని అడిగి చెప్తాను అని. महारथी घोड़े सवार प्यादे तो है ना, किन्हों की शेर पर सवारी भी है, शेर सबसे तीखा होता है. బాబా అంటూ ఉన్నారు, మహారథులు గుర్రం పైన సవారీ చేసేవారు ఇలా రకరకాలుగా ఉన్నారు కదా. దేవీలను కూడా ఎలా చూపించారు, కొందరిని పులి పైన సింహం పైన సవారీ చేస్తున్నట్లుగా. వాస్తవంగా ఆ శక్తి ఏంటి అంటే స్థూలమైన శక్తి కాదు, అది వారిలో ఉన్న ఆత్మిక శక్తికి ప్రతీకగా. जंगल में अकेला रहता है और हाथी हमेशा झुंड में रहता है, अकेला हो तो मार भी दे. ఏ విధంగా పులి సింహము ఒంటరిగానైనా అడవిలో ఉంటాయి, ఏనుగులు ఎప్పుడు కూడా గుంపులు గుంపులుగా ఉంటూ ఉంటాయి. ఒంటరిగా ఉంటే ఒక భయం కూడా ఉంటుంది కదా, ఎవరైనా దాడి చేస్తారేమో అని. శక్తియోं को भी शेर पर सवारी दिखाते हैं, మరి శక్తులను కూడా ఎలా చూపించారు, పులి పైన సింహం పైన సవారీ చేస్తున్నట్లుగా. बच्चों को समझाया है गीता का भगवान कृष्ण कहना रॉन्ग है, कृष्ण के शास्त्र को सभी धर्म वाले तो नहीं मानेंगे. प्राचीन देवी देवता धर्म किसने स्थापन किया वह सिद्ध कर बताना है. उनको गॉड गॉडेस भी कहते हैं, ईश्वर तो अलग है. लक्ष्मी नारायण को भगवान भगवती कहते हैं, वह पालना के निमित्त है. బాబాను బాబా మనందరినీ ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నారు, గాడ్ గాడెస్ గా తయారు చేస్తున్నారు. తుమ్ జాన్తే హో భగవాన్ బినా గీతా కోయి బోల్ న సకే, భగవాన్ కే ముఖ్ కి గాయి గీతా హై. మరి స్వయంగా భగవంతుడే వచ్చి మనకు గీతా జ్ఞానాన్ని బోధిస్తారు. భగవంతుడు లేకుండా ఎవరు కూడా గీతా జ్ఞానం చెప్పలేరు కదా. భగవంతుడి యొక్క నోటి ద్వారా వెలువడినటువంటి జ్ఞానం శ్రీ శ్రీ రుద్ర గీత అని కూడా అంటూ ఉంటారు. దీన్ని ఎవరు కూడా తన ద్వారా వెలువడింది అని చెప్పడానికి వీలే లేదు. గీత కేవలం శివ్ బాబా అని బోధించినటువంటిది. గీతా మాత అంటారు. శివ్ బాబా గీత యొక్క రచయిత ఉన్నారు. బాబా ఇప్పుడు మనకు సాకారంగా వచ్చి దీన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. బాబా జ్ఞాన సాగరుడు, రచయిత రచన యొక్క జ్ఞానాన్ని మనకిస్తూ ఉన్నారు. ఋషులు మునులైతే కేవలం బేఅంతని అంటూ వచ్చారు. ఈశ్వరు యొక్క గతి మతి అతీతమైనది అని అంటూ ఉంటారు, ఈశ్వరుడికే తెలియాలి అంటారు. బాబా వచ్చి ఇప్పుడు మనకు శ్రేష్టమైన శ్రీమతం ఇస్తూ ఉన్నారు. దీని ద్వారానే మన యొక్క సద్గతి జరుగుతుంది. బాబా అంటూ ఉన్నారు, గతితో పాటుగా సద్గతి అని కూడా అనాలి. భారతదేశంలో ఇప్పుడు శివ్ బాబా వచ్చి సత్యధర్మ స్థాపన మరియు గతి సద్గతి కూడా ఇస్తూ ఉన్నారు. సద్గతి అంటే జీవన్ముక్తి, గతి అంటే ముక్తి. ఇవన్నీ రహస్యాలు మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. వేరే వారికి కూడా తెలియచేయాలి. భక్తి మార్గంలో వారు అంటూ ఉంటారు వేదశాస్త్రాలన్నీ ఈశ్వరుణ్ణి కలుసుకునే మార్గాలు అని. కానీ అలా ఏమీ కాదు కదా, ఎందుకంటే వాటిల్లో సత్యమైతే లేదు. బాబా అంటూ ఉన్నారు ఇవన్నీ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. ఇంకా అలా అనడం సరికాదు, ఎందుకంటే ఇదేమైనా సిమ్లాకు వెళ్ళేటువంటి ఒక పర్వతం దారా ఏంటి, ఎలా వెళ్ళినా చేరుకోవడానికి కాదు కదా. ఇది సత్యమైనటువంటి తండ్రిని కలుసుకునే సత్యమైన మార్గం. అసలు మార్గం అయితే ఒక్కటే ఉంటుంది. ఇక్కడ శివ్ బాబా వచ్చారు, ఆత్మరూపీ సజనీలందరినీ కూడా తనతో పాటు తీసుకెళ్తున్నారు. మనం అందరం కూడా అక్కడికే వెళ్ళాలి. బాబా ఇప్పుడు మనందరినీ అలంకరిస్తూ ఉన్నారు, అలంకరించి స్వర్గానికి తీసుకెళ్తూ ఉన్నారు. మహారాజా మహారాణిగా తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి మన యొక్క హృదయం అనే దర్పణంలో మనం చూసుకోవాలి, నాలో ఎలాంటి భూతాలు లేవు కదా అని మనం పరిశీలించుకోవాలి. భూతాలను తొలగించుకునే ప్రయత్నం చేయాలి. బాబా మురళీల ద్వారా మనకు ఎన్నో యుక్తులను చెప్తూ ఉంటారు. మనసులో సంకల్పాలు వస్తూ ఉంటాయి, కానీ కర్మల్లో అయితే తీసుకురాకూడదు అంటున్నారు. మంచి కర్మలే చేయాలి. కర్మ అకర్మ వికర్మల యొక్క గతిని కూడా మనం తెలుసుకున్నాం. మనందరి చేత వికర్మలు చేయించేవారు ఎవరు అంటే మాయా రావణుడు. సత్యుగంలో అయితే ఇలాంటి మాయనే ఉండదు. కాబట్టి శ్రీమతంపై నడవాలి, మనుషుల యొక్క మతంపై నడవకూడదు. ఎందుకంటే అరకల్పం మనుషుల యొక్క మతంపై నడుస్తూ భ్రష్టంగా అయిపోయాం. బాబా అంటున్నారు
ఇప్పుడు ఏకధర్మ స్థాపన చేయడానికి శివబాబా వచ్చారు. ఇప్పుడు మనం యోగ బలంతో గుప్తమైనటువంటి రీతిలో మన యొక్క దైవీ రాజధానిని స్థాపన చేస్తూ ఉన్నాం. మన చేతుల్లో ఎలాంటి ఆయుధాలు లేవు, కేవలం జ్ఞానం అనేటువంటి బాణాలు ఉన్నాయి. వీటిని స్థూలంగా చూపించేశారు. ఇదంతా గుప్తమైనటువంటి శక్తి. మరి దేవీలను కూడా పూజిస్తూ ఉంటారు. 10 భుజాలు 20 భుజాలు ఇలా చూపిస్తారు. కానీ వాస్తవంగా అందరికీ ఉండేవి 2 భుజాలు. మనుష్య సృష్టిలో 8-10 భుజాలు అలా చూపించారు. సూక్ష్మవతనంలో విష్ణువుకి కూడా 4 భుజాలు చూపించారు. కానీ అర్థం ఏంటి అని మనం తెలుసుకున్నాం. బాబా అంటున్నారు, పిల్లలు మీకు ప్రతిరోజు ఎంత జ్ఞాన ఖజానా లభిస్తూ ఉంది. దీని ద్వారా మనం చాలా అద్భుతంగా తయారవ్వచ్చు. మన యొక్క నోరుని కూడా బాబా తీయగా చేస్తూ ఉన్నారు. బాబా పిల్లలకు టోలీ కూడా తినిపిస్తూ ఉంటారు. కానీ శివ బాబా ఏం తినరు కదా. బాబా ఇక్కడ పిల్లల కోసం రాజధానిని స్థాపన చేస్తున్నారు. లక్ష్మీనారాయణులు కూడా వారి యొక్క పిల్లలకే రాజ్యభాగ్యాన్ని ఇస్తారు. అందరికీ అయితే పంచలేరు కదా. తల్లిదండ్రుల నుండి పిల్లలకే వారసత్వం రూపంలో వస్తుంది. ఇంకా అక్కడ ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉంటారు. దుఃఖం అనేది నామమాత్రంగా కూడా ఉండదు. నంబర్ వారుగా ఇవన్నీ అర్థం చేసుకుంటారు. సత్యుగంలో బంగారం కూడా చాలా అనంతంగా లభిస్తుంది. ఇక్కడైతే గనులన్నీ ఖాళీ అయిపోతూ ఉన్నాయి కదా. ఎన్ని తవ్వకాలు చేస్తున్నా ఇంకా లోతులోకి వెళ్ళి తవ్వకాలు చేయాల్సి వస్తుంది. కానీ బాబా ఏమన్నారు, సత్యుగంలో అవన్నీ కూడా రాసుల రూపంలో చాలా సమృద్ధిగా లభిస్తాయి అని. చివరికైతే అందరిది మట్టి పాలయ్యేదే ఉంది అంటున్నారు. అచ్చా, मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और नमस्ते। माताओं को वंदे मातरम, बच्चों को याद प्यार और सबको गुड मॉर्निंग। अब रात पूरी होती है, गुड मॉर्निंग आ रहा है, नवयुग आ रहा है ब्रह्मा कुमार कुमारियों के लिए। బాబా ఈరోజు చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. మాతలకి ప్రత్యేకించి వందే మాతరం అంటూ నమస్కరిస్తున్నారు. తర్వాత రాత్రి పూర్తిగా వస్తుంది, పగలనే నవయుగం రాబోచున్నది బ్రహ్మ కుమారీస్ కోసము అంటున్నారు. अच्छा, हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा वाह बाबा वाह, बाबा ही मेरा संसार है। धारणा कोसम फर्स्ट पॉइंट उंदी, देह अभिमान को छोड़ अपने से बड़ों को आगे रखना है। దేహ అభిమానాన్ని వదిలిపెట్టి పెద్దవారిని ముందు ఉంచాలి అంటున్నారు. कोई डिबेट करता है तो बड़ों तरफ रेफर करना है. ఒకవేళ ఎవరైనా ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు అంటే పెద్దవారి వైపు సూచించాలి. ఆబ్రూ నహీ గవానీ హే, మనం మన యొక్క గౌరవాన్ని పోగొట్టుకోకూడదు అంటున్నారు, తగ్గించుకోకూడదు అంటున్నారు. సెకండ్ పాయింట్ ఉంది, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. पहले परिवार का कल्याण करना है, गृहस्थ व्यवहार में रहते कमल फूल समान पवित्र रहना है. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు. అంటే ముందు మనం మన ఇంటి నుండే కళ్యాణం యొక్క కార్యం ఆరంభించాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా తయారవ్వాలి. वरदान ఉంది, देह अहंकार व अभिमान के सूक्ष्म अंश का भी त्याग करने वाले आकारी सो निराकारी भव. దేహ అహంకారము లేదా అభిమానం యొక్క సూక్ష్మ అంశాన్ని కూడా త్యాగం చేసేవారు ఆకారి సో నిరాకారిగా కండి. చాలామంది చాలా మంద రూపంలో దేహం యొక్క ఆకారంతో ఆకర్షణ లేక అభిమానం ఉండకపోవచ్చు, అంటే మోటా రూపంలో ఏముండకపోవచ్చు. కానీ దేహం యొక్క సంబంధంతో తన యొక్క వారి యొక్క సంస్కారాలతో విశేషంగా బుద్ధి విశేషమైనటువంటిది, వారిలో ఈ సంస్కారం బాగుంది, ఈ గుణాలు బాగున్నాయి, కళలు విశేషంగా ఉన్నాయి, వారిలో ఈ శక్తి విశేషంగా ఉంది అని ఇలా అభిమానం కలిగి ఉంటారు. అనగా అహంకారము, ఆ యొక్క నశ, ఆ యొక్క సూక్ష్మమైనటువంటి అహం,
ఇదంతా కూడా ఏమిటి అంటే ఇది కూడా సూక్ష్మ రూపంలో దేహ అభిమానమే అంటున్నారు. కాబట్టి ఈ అభిమానం కూడా అప్పుడప్పుడు ఏం చేస్తుంది, మనల్ని ఆకారి ఫరిష్తాగా లేదా నిరాకారిగా తయారు చేయనియదు అంటున్నారు, తయారవ్వనివ్వదు అంటున్నారు. కాబట్టి దీనికోసం అంశ మాత్రంని కూడా త్యాగం చేయాలి. అప్పుడే సహజంగా ఆకారీసో నిరాకారిగా తయారవుతాం. దీన్ని అంశ మాత్రం కూడా లేకుండా త్యాగం చేయాలి. అప్పుడే సహజంగా ఆకారీసో నిరాకారిగా తయారవుతాం. స్లోగన్ ఉంది, समय पर सहयोगी बनो तो పద్మా గుణ రిటర్న్ మిల్ జాయేగా. సమయానికి సహయోగిగా అయినట్లయితే పద్మాల రెట్లు తిరిగి ప్రతిఫలం లభిస్తుంది అంటున్నారు. ఆ సమయానికి ఇస్తేనే లభిస్తుంది అంటున్నారు. ఈరోజటి స్వమానము, నేను ఆకారీసో నిరాకారి ఆత్మను. నేను ఆకారీసో నిరాకారి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.